అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. వీడియో చాలా కాలం బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. సమయం సందర్భం లేకుండా చెప్పడం వల్ల అది వ్యవస్థ అవుతుందని చెప్పి చెప్పలేదు. నిన్న కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఉదంతం చూశాం కదా, మాజీ ఎమ్మెల్యే గారు, జనసేన లీడరు, ఆయన ఉదంతం చూశాము. జనసేనకి ఇచ్చిన నామినేట్ పదవులు ఏమవుతుంది, 14 ఒక పదవులు ఉంటే సొసైటీకి సంబంధించి 13 టీడీపీ తీసుకుని ఒక పదవి ఇచ్చి, ఆ పదవి కూడా టీడీపీ వాళ్ళే ఎవరికి వాళ్ళు కూడా నిర్ణయించి పేరుని కూడా ప్రకటించేశారు. అంటే జనసేన ఇన్ఛార్జీలు నాయకులు ప్రమేయం లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు కొవ్వూరులో టీడీపీని జనసేనని బలహీనపరిచే ప్రక్రియ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే ఏంటంటే నాయకులు వీళ్ళ కొట్టుకునేలాగా పదవి కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి జనసేన నాయకులంతా డమ్మీలు. ఇంకా జనసేన నాయకులకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక పదవి ఇస్తారు. ఏదో ఒకటి అంటే ఒకటంటే 14 మనకి 14 ఎందుకు ఇస్తారు వాళ్ళు? 14లో ఒకటో ఏదో 20లో ఒకటో రెండో ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఆ విధంగా జనసేన పార్టీని కబలించి కబ్జా చేసి పూర్తిగా జనసేన పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు కానీ, ఒక మండల స్థాయి నాయకులు కానీ, వాళ్ళందరినీ కూడా పథకం ప్రకారం కూడా బలహీనులు చేసి, అసలు ఏ విధమైన వాళ్ళకి మాట చెల్లుబాటు కాకుండా, వాళ్ళకి ఏ విధమైన పదవులు రాకుండా, ఎటువంటిది లేకుండా చేయడం వల్ల జనసేన పార్టీకి సంబంధించి ఒక రకమైన బలహీన పరిచయ ప్రక్రియ జనాల్లో కూడా, అవి వీళ్ళేంటి, వీళ్ళకి పదవులు రాలేదు ఇంకోటికి వచ్చినాయి ఏంటి, ఇంత బలమైన నాయకులు పార్టీకి ఎందుకు పక్కన పెట్టింది, ఇది పార్టీయేనా అని జనాలు అనుకునేలాగా ఒక పథకం ప్రకారం చాలా కమ్మని వాసన వచ్చే ఒక వ్యూహాన్ని కొవ్వూరులో అమలు చేస్తున్నాడు. కమ్మనైన వాసన. త్రిసభ్య కమిటీ టీడీపీ నుంచి ఏమైతే ఉందో అక్కడ ఇన్ఛార్జ్ లేరు, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అది ఎమ్మెల్యే టీడీపీ, ఆయనకి వీటికి దూరంగా ఉంటారు. త్రిసభ్య కమిటీ మొత్తం పెత్తనం చలాయిస్తుంది. ఆ త్రిసభ్య కమిటీ వండుతున్న ఏమైతే పాయసం ఉందో, కమ్మనైన పాయసము వాసన గుబాళించిపోతుంది అనమాట ఈ విధంగా జనసేన మీద. సో పూర్తిగా బలహీనపరచాలనుకున్నారు. వాళ్ళకి వైసీపీ పార్టీ బలపడినా వాళ్ళకి అభ్యంతరం లేదు. వైసీపీ పార్టీ బలపడినా వాళ్ళకి అభ్యంతరం లేదు. జనసేన పార్టీ బలహీనపడితే అల్టిమేట్ గా 2 పార్టీలు అటా ఇటా అనుకున్నప్పుడు వైసీపీకి ఓటు పడుతుంది. 3వ పార్టీ లేనప్పుడు వాళ్ళకి వైసీపీకి పడినా ఇబ్బంది లేదు, కానీ జనసేన ఉండకూడదు. వాళ్ళకి చాలా కమ్మనైన పాయసాన్ని వండి అద్భుత రుచులు వచ్చేలా చేస్తున్నారండి కొవ్వూరు నియోజకవర్గంలో. ఇక కొవ్వూరుని పక్కన పెడితే ఈ కొవ్వూరు ఫార్ములాని రాష్ట్రానికి కూడా అప్లై చేశారు. ఒక కొవ్వూరు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే, రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఫార్ములాని అప్లై చేశారు. ఎవరు అప్లై చేస్తారు? అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సూపర్ సీఎం మన లోకేష్ గారు, మనకు తెలిసిందే కదా, అందరి మీద ఎక్స్ట్రీమ్ పవర్ ఆయన దగ్గర ఉంటుంది, కిందకు వస్తూ ఉంటుంది. చంద్రబాబు గారికి డమ్మీనే, ఆయన మీద సూపర్ సీఎం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ వ్యూహాన్ని నేను వివరంగా చెప్తాను. దయచేసి నా మాట మీకు తెలుసు కదా, వారం పైన అయిపోయింది ఉపవాసం ఉన్నాను. ఈ రోజు ఇడ్లీ తిన్నాను అనమాట. 8 రోజుల తర్వాత ఇడ్లీ తిన్నా. ఇప్పుడే తినొచ్చాను లైవ్కు ముందు 2 ఇడ్లీ ముక్కలు పెట్టుకొని. చాలా బలహీనంగా ఉన్నాను, ఏమనుకోకండి. బలహీనంగా ఉన్నాను, దయచేసి ఏమనుకోకండి. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ లోకేష్ కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళకి తెలుసో తెలియకో ఏదైనా జరగనివ్వండి, ఈ వ్యూహాన్ని చాలా పక్కడబందీగా అమలు చేస్తున్నారు. అదేంటంటే, మొట్టమొదటిగా జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 1/3 అంటే 33% అన్నారు. సరే 30% అనుకుందాం, పోనీ అది కూడా 20% అనుకుందాం. కనీసం 10% నామినేటెడ్ పదవులు కూడా కింది స్థాయిలో ఇచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. ఎక్కడన్నా కొన్ని నియోజకవర్గాల్లో, అది కూడా గట్టిగా ఒక 20 నియోజకవర్గాలు మినహాయిస్తే 175, పోనీ 25 నియోజకవర్గాలు తీసిన 150 నియోజకవర్గాల్లో 10% పదవులు కూడా ఇవ్వడం లేదు. నోటెడ్. ఇది స్థానిక పదవులు ఏమైనా ఉంటే మార్కెట్ యార్డ్ కమిటీలు కావచ్చు, అది దేవాలయాల చైర్మన్లు కావచ్చు, ఇది మనకి సహకార బ్యాంకు సొసైటీలు కావచ్చు, మార్కెట్ ఉంటే వెజిటేబుల్ మార్కెట్ అని రకరకాలుగా ఏమైతే పదవులు ఉన్నాయో, నీటి సంఘాలు, ఇటువంటి వాటిల్లో ఎక్కడా కూడా 10% కూడా దాటలేదు. 150 నియోజకవర్గాలు, ఒకటి కాదు 150. ఒక 25 నియోజకవర్గాలు 21 చోట్ల జనసేన నాయకులు ఉన్నారు. కొన్ని చోట్ల మన బలాన్ని బట్టి అక్కడ కొంచెం మాట్లాడే పవర్ ఉన్న చోట 20% వరకు వెళ్తున్నారు. అది 30% అనేది ఇంపాసిబుల్. ఇది ఎక్కడ కూడా 20కి వెళ్తున్నారు, లేదా 5, 2, 3, 10 అంతే వీళ్ళు ఇచ్చేది. మనం యావరేజ్ తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద 10% ఉంటుందేమో గట్టిగా. యావరేజ్ 10% ఉంటుంది. ఒక చోట 20 ఉంది, ఒక చోట 5, రకరకాలుగా ఉంది ఇదంతా కూడా. సో ఇదంతా పక్కన పెడితే, దీన్ని పక్కన పెడతాం. ఇది కాకుండా కొన్ని కీలకమైన పదవులు మనకి కొడాలో, మడాలో, తొడాలో,
అలాగే మనకి దుర్గగుడి చైర్మన్, సింహాచలం చైర్మన్, ఇలా అనేక దేవస్థానాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవస్థానాలు ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి చైర్మన్లు. అలాగే ఇంకా కొన్ని నామినేట్ పదవులకు సంబంధించి కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, అలాగే మనకి కుల కార్పొరేషన్లు ఉన్నాయి, వీటికి సంబంధించి దాదాపుగా వేల పదవులు ఇంకా ప్రకటించలేదండి, ఇంకా ప్రకటించలేదు. జనసేనకు సంబంధించి ముఖ్యంగా దాదాపుగా 900 పైనండి, 900 నుంచి 1000 పదవులు పార్టీ పేర్లు కూడా ఇచ్చేసింది. పార్టీ కూడా వీటికి మేము వీళ్ళని రికమెండ్ చేస్తున్నామని చెప్పేసి దాదాపుగా, అంటే నేను పార్టీ ఆఫీసులో పక్కన కూర్చుని కాబట్టి స్పష్టమైన అంకి చెప్పలేను. నాకున్న దాని ప్రకారం ఏంటంటే 900 పైచిలకు ఒక 1000 వరకు 900, 1000 మధ్యలో పేర్లని అధికారికంగా టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటిని ప్రకటించకుండా నెలల తరబడి తొక్కిపెట్టారు లిస్ట్ని. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా అండి, దాదాపు 1000 నామినేట్ పదవులు ఏమైతే ఉన్నాయో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేవాలయాలు చైర్మన్లు పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా కింద స్థాయి కాదు, కొంచెం గుర్తింపున్న పదవులు. అవి కూడా ఏంటి, అన్ని చైర్మన్లు ఏం కాదు అక్కడ మనం పనిచేసేది. మనకు ఒక డైరెక్టరో, బోర్డు మెంబరో, ఒక ట్రెజరీయో ఇవే మనకి ఇచ్చేది. పెద్ద పెద్ద ఆడి గురించి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అందులో ఒకటో రెండో ఒక గుడి చైర్మన్ వస్తే గగనం, దాని గురించి నాకు ఆశలు లేవు. సరే, ఇచ్చిన వాటిల్లో కూడా ఆ డైరెక్టర్లో, బోర్డు మెంబర్లో, కమిటీ సభ్యులు, ఏదో ఒకటి ట్రెజరీలో ఏదో ఒకటి చిన్న పదవో పెద్ద పదవో ఏదో ఒకటి ఒక పదం ఉంటుంది కదా, వాటిని కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టారు. సంవత్సరం గడిచిపోయిందండి. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు నామినేట్ పదవులు భర్తీ చేయకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం గడిచిపోయినా కూడా నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు అంటే ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వారు ఇచ్చే పదవులు. అంటే పాత ప్రభుత్వం ఇచ్చిన పదవులు రద్దు అయిపోతే కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని పీకేస్తారు, వాళ్ళు రాజీనామా చేసి పోతారు, పోకపోతే పీకేస్తారు, వీళ్ళకి నియమించుకుంటే నామినేటెడ్ పదవులు అంటారు వీటిని. సంవత్సరం ఒక ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల్ని ప్రకటించట్లేదని దాని అర్థం ఏంటి? జనసేనకు సంబంధించి ఎందుకు తొక్కి పెట్టారు లిస్ట్ని? దాదాపు 1000 మంది లిస్ట్ని మీరు ఎందుకు తొక్కి పెట్టి ఇవ్వడం లేదు? దానికి కారణాలు ఏంటి? నేను చెప్తా కారణాలు ఏంటో కూడా. వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళు చెప్పకముందు నేను చెప్తాను. దానికి కారణాలు ఏంటి అంటే, జనసేన పార్టీ క్యాడరు నాయకులు అంతా కూడా పార్టీ మీద తీవ్రమైన అసహనానికి లోనవ్వాలి, పార్టీ మీద అసంతృప్తికి వెళ్ళాలి. ఇలా అంటే నేనేం పదవి ఆశించట్లేదు కాబట్టి నేను పబ్లిక్గా మాట్లాడుతున్నాను. పదవి ఆశించే వాళ్ళు మళ్ళీ నాలా మాట్లాడలేరు. మాట్లాడకపోతే వాళ్ళు వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు, లేదా ధర్నాలు చేపిస్తారు, పంపించి 10 మంది కోళ్ళ మీద మన పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి రోడ్డు మీద ధర్నా చేయండి అని చెప్తారు. నిన్న కొవ్వూరులో ఆయన చేసిన తప్పేంటంటే, మన ఇన్ఛార్జి గారు ఆయన రోడ్డు మీదకి రాకూడదు, ఆయనకి రాజకీయం లౌక్యం తెలియదు. ఆ సమాచారం కనీసం నాకు ఒక ముక్క తెలుసుంటే, నేను కనీసం నాకు ముందుగా తెలుసుంటే ఇలా చేస్తున్నాను చెప్పేసి ఫోన్ చేసి, అయ్యా నువ్వు ఆగవయ్యా బాబు, నువ్వు ఇంట్లో కూర్చో, రాజకీయం నీకు తెలియదు, నువ్వు రాకూడదయ్యా బాబు, ఏ వాళ్ళని పంపించనివ్వండి, నీ వాళ్ళని 10 మందిని పంపించి కూర్చోబెట్టు, సమస్య అయిపోతుందని చెప్పేసి నువ్వు వెళ్ళి పెద్ద మనుషులాగా వెళ్ళిపోయి సమాధానం పంపించి వెంటనే ఇది మన పార్టీ గొడవ చేయకూడదని చెప్పి తీసుకెళ్ళు అని చెప్పేవాడిని. సరే, అది అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇలా మనకు నిన్న కొవ్వూరులో జరిగినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన కేడర్ అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాలి. జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా వాళ్ళల్లో వాళ్ళు తర్జన భజనలు పడాలి, వాళ్ళలో వాళ్ళు వాదనలు చేసుకోవాలి. ఇలా వీళ్ళు కొంచెం అసంతృప్తి జనాల్లో పెరుగుతూ వీళ్ళు వాదించుకుంటూ వీళ్ళలో గొడవలు పడుతూ విడిపోయి, వీళ్ళు నీకు ఈ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చింది, నాకు అకౌంట్ చేసింది, వీళ్ళలో గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేసి పార్టీని బలహీనపరిచే ప్రక్రియ మొదలు పెట్టారు. కేవలం ఏంటంటే జనసేన పార్టీలో గందరగోళము, ఈ నాయకులని వాళ్ళు బలహీనపరచడము, దీనికోసమే నామినేటెడ్ పదవులు తొక్కి పెట్టారు అనేది స్పష్టంగా నేను చెప్తున్నాను. నోటెడ్ ఆన్ ద రికార్డ్, లైవ్ లో చెప్తున్నాను. ఇది పోస్ట్ కూడా కాదు, కంటెంట్ ఎవడో రాస్తే కాపీ చేసి అనడానికి లైవ్ వీడియోలు చెప్తున్నాను. ఇది తెలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. సూపర్ సీఎం లోకేష్ గారికి తెలియకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే, వాళ్ళు ప్రతిపక్షంలో లేరు కదా, అధికారంలో ఉన్నారు. సీఎం, సూపర్ సీఎంలు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ హోంమంత్రి అంటే హోంమంత్రి గారి దగ్గర ఎందుకు ఉంటుంది? అక్కడే ఉంటుంది కదా. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ కోసం అని చెప్పి? హోంమంత్రి పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ దగ్గర ఉంటుంది ఇంటెలిజెన్స్. లా అండ్ ఆర్డర్ మంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మంత్రి అంటే సీఎం ఏమైనా లోకేష్ గారు. ఇంకా సరే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు చెప్పడం లేదా?
ఇలా నామినేటెడ్ పదవులు మీరు ప్రకటించకపోవడం వల్ల జనసేన పార్టీ కార్యకర్తలు అసహనం పెరిగిపోతుంది, నాయకుల్లో పెరిగిపోతుంది, అసంతృప్తి ఎక్కువైపోతుంది పార్టీ మీద. ఇలా పార్టీ మీద వ్యతిరేకత పెరగడం వల్ల వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తారేమో, అందువల్ల కూటమి విజయానికి ఎక్కడైనా గండి కొడతారేమో, అసహనం వ్యక్తం చేస్తారేమో అని మీకు చెప్పడం లేదా? ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా 100కు 100% మీకు రిపోర్ట్ వస్తుంది. రాష్ట్రంలో చీమ కదిలినా కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టి రిపోర్ట్ ఇస్తుంది. మీ దగ్గర రిపోర్ట్ ఉంది. మీకు కావాల్సింది కూడా అదే. జనసేన పార్టీ కార్యకర్తలు కొట్టుకోవాలి, పార్టీ మీద అసంతృప్తిగా ఉండాలి, పార్టీ మనకి పతనం అయిపోవాలి. అది మీకు కావాలి. దానివల్ల వైసీపీ వచ్చినా మీకు సమ్మతమే. వైసీపీ వచ్చిన సమ్మతమే, జగన్మోహన్ రెడ్డి తిహార్ జైలు వేసిన సమ్మతమే, రాజమండ్రి వేసిన సమ్మతమే, అసెంబ్లీలో మిమ్మల్ని బూతులు తిట్టించిన సమ్మతమే. మీకు సమ్మగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మీకు ఆయన అధికారంలోకి వస్తే మీకు చాలా సమ్మగా ఉంటుంది. మీకు జనసేన ఉనికి కూడా మీకు ఉండకూడదు అని స్పష్టంగా దీనివల్ల అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావాలనే బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే దానికి ప్రధాన కారకులు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కాదు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేడు. ఒకవేళ అయ్యాడు అంటే దానికి కారణం లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆన్ ది లైవ్ రికార్డెడ్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే సత్తా రాష్ట్రంలో ఎవరికి ఉంది అంటే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి జనసేన పార్టీ వద్దు, అక్కర్లేదు, ఎవరు ఉండకూడదు, పార్టీ పతనాలు అయిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ఉండాలి, ఆయన మాత్రమే మిగలాలి, పార్టీలో లీడర్స్ అంతా వెళ్ళిపోవాలి, అసహనం చెందని చెప్పేసి వీళ్ళు పథక రచన చేసి ఈరోజు అమలు చేస్తున్నారండి. ఒక ముఖ్యమంత్రి మీద, సూపర్ సీఎం మీద ఈరోజు మాట్లాడుతున్నారంటే ఎంత ఆవేదన నాలో ఉందో అర్థం చేసుకోండి మీరు. ఒక ముఖ్యమంత్రి సీఎం సూపర్ సీఎం లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారంటే నాలో ఉన్న ఆవేదనకి ఇది. ఇక పై స్థాయి పక్కన పెడితే అండి, అంటే పై స్థాయిలో వాళ్ళు చేసింది కింద స్థాయిలో చేసినప్పుడు ఎందుకు వాళ్ళు చప్పట్లు కొడతారు కానీ వద్దంటారు కింద స్థాయి. సరే, కింద స్థాయికి చెప్తాను. కింద స్థాయికి సంబంధించి మనకి గ్రామ స్థాయిలో సొసైటీ, మనకి సాగునీటి సంఘాలు కావచ్చు, చిన్న చిన్న దేవాలయాలు కావచ్చు, విద్యా కమిటీలు కావచ్చు, మన ప్రభుత్వ ఆసుపత్రి కమిటీలు కావచ్చు, పాఠశాల కమిటీలు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, మనకి సహకార సొసైటీలు కావచ్చు. ఇలా ఈ నామినేట్ పదవులు ఏమైతే ఉన్నాయో, నియోజకవర్గ స్థాయి నామినేట్ పదవులు, ఆ పదవులకు సంబంధించి జనసేన పార్టీకి ఎంత శాతం ఇస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఎప్పటికి ఇచ్చారు అనే సమాచారం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మీరు తెప్పించుకోలేదు ఈ రోజు రాష్ట్రంలో. మీ దగ్గర రిపోర్ట్ లేదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా మీకు రిపోర్ట్ ఉంది. ఈ రోజు నాడు ఏ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎన్ని పదవులు ఇచ్చారు అనే రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు సరి చేయడం లేదు? మీ పార్టీ నేతలకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు? జనసేన పార్టీకి ఇంత పర్సంటేజ్, అది ఎంతైనా కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు వంతాడు అన్నాడు 33% పక్కన పెడదాం, 30 20 అది కూడా ఒక 10. మీరు ఎంత శాతం అనుకున్నారో అంత శాతం మీరు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదు? అది మీరు హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి, మీ వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన 30% ఈ రోజు ఎందుకు అమలు చేయట్లేదు? ఎస్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా 30% మీకు అధికారంలో భాగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవట్లేదు మీరు? ఈ కింద స్థాయిలో జరుగుతున్న ఈ నామినేట్ పదవుల్లో జరుగుతున్నా దీని గురించి మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గర లేదా? ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని సరిదిద్దలేదు? 30% ఎందుకు ఇవ్వలేదు? పోనీ 30 కాకుండా 20% మీరు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు నాడు ఎందుకు ఇవ్వలేదు అంటే పార్టీ పతనం అయిపోవాలి. కేడరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏంటో మనకి పరిస్థితి, కనీసం అక్కడ 10 పదవులు ఉంటే ఒక్కటి కూడా మనకి ఇవ్వట్లేదు ఏంటరా? కనీసం ఏదో ఒక మనకి ఎలాగో చైర్మన్ ఇచ్చారో, అక్కడ గుడి ఉంది, చిన్న దేవాలయం ఉంది, దేవాలయం చైర్మన్ మనకి ఎట్టగా ఇవ్వవు, కనీసం ఒక కమిటీ మెంబర్ అన్నా ఏంటయ్యా అని జనసేన నాయకులు దీనస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ మీద వ్యతిరేకత పెంచే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు నాడు. ఇదంతా కూడా తెలిసి జరుగుతుంది, తెలియక జరగడం లేదు. స్పష్టంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిసే మొత్తం జరుగుతుంది. ఇక్కడ కింద స్థాయిలో నాయకులు చేస్తున్నారంటే పై స్థాయికి రిపోర్ట్ వెళ్ళదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపిస్తా. ఒకవేళ మీరు అడిగితే రిపోర్ట్ అవ్వదు ఇంటెలిజెన్స్ ఈ రోజు నాడు. మీకు రాష్ట్రంలో ఏం జరుగుతుంది చెప్పమంటే మీకు రాదా? జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నప్పుడు మీకు ఆయన వస్తే ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుందని ముందుగా మీకు రిపోర్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్, ఈ హెచ్చరిస్తున్న ఇంటెలిజెన్స్ మీరు చెప్తే చేయదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మాకు తెలుసు, రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు.
అది మీకు తెలియక మీకు ఆ రిపోర్ట్లన్నీ తెప్పించుకుని మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 2024లో కూటమి అధికారంలోకి రావాలి. 2029లో మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమైతే మాట అన్నారో అదే మాట కట్టుబడి మేము కూటమికి పనిచేయడం సిద్ధంగా ఉన్నాము. అయితే మా అధినేత చెప్పింది మేము వింటామని చెప్పేసి దాన్ని అలుసుగా తీసుకుని మమ్మల్ని అవమానం చేసి న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఓటాన్ని ఇవ్వకపోతే మాత్రం భరించే స్థితిలో అయితే మా పార్టీ కార్యకర్తలు నాయకులు లేరు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఓటాను మేము అడుగుతాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తులు, మీ వేలాది కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ మాకు షేర్లు ఇమ్మని మేము అడుగుతున్నామా? హెరిటేజ్ కంపెనీ షేర్లు మా జనసేన కార్యకర్తలకి పంచమని మేము అడుగుతున్నామా? లేదే, అడగడం లేదే. బాలకృష్ణ గారు చిన్నలుడు వైజాగ్ గీతం మేము అడుగుతున్నామా? మా పార్టీ కార్యకర్తలు ఇచ్చేయండి మీ గీతం యూనివర్సిటీ అని చెప్పేసి అడగడం లేదే. మురళీమోహన్ గారు మాజీ నేత, టీడీపీ నేత, ఆయన జైవ ఆస్తులు అడుగుతున్నాం మేమేమన్నా? అడగడం లేదే. ఇప్పుడు అమరావతిలో మాకేమన్నా ఒక 10,000 ఎకరాలు అడుగుతున్నామా? పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, మాకు సెంటు భూమి కాడికి మాకు పంచండి, మేము పంచుకుంటామంటున్నామా? లేదే. ఎవడు సొమ్ము మేము అడగడం లేదే. ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతున్నాం మేము, మంత్రుల ఆస్తులు మేము అడుగుతున్నామా? టీడీపీ నేతల ఆస్తులు మేము అడుగుతున్నామా? అడిగేదేంటి? మేము న్యాయబద్ధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు రావాల్సిన న్యాయబద్ధమైన ఓటాన్ని మేము అడుగుతున్నాం అంతే. మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలి, మాకు ఇవ్వండి. అధికారంలో మేము భాగమే. అధికారంలోకి రావడానికి మా నేత, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, మా జన సైనికులు కృషి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పనిచేశారు, మా పార్టీ సానుభూతి పనులు మీకు ఓట్లేశారు. ఇంతమంది కృషితో ఈరోజు ఏర్పడింది పార్టీ. 2019లో మీ ఓట్లు చూడండి, 2024 మీ ఓట్లు చూడండి, ఎంత వ్యత్యాసంలో చూడండి. ఎంతమంది కష్టపడితే ఈరోజు కూటమి ఇంత విజయం సాధించింది. అఫ్ కోర్స్ మేము గెలిచాం, మా 21 మంది కూడా గెలిచిన దానిలో కూడా తెలుగుదేశం నాయకుల పాత్ర ఉంది, తెలుగుదేశం వాళ్ళ ఓట్లు ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం దాన్ని. మా 3 ఎంపీల్లో 21 ఎమ్మెల్యేలో తెలుగుదేశం నాయకులు పనిచేశారు, మీ ఓట్లున్నాయి, మీ పార్టీ సానుభూతి వల్ల ఓట్లున్నాయి కాబట్టి మేము గెలవగలిగాను మీకు ఖచ్చితంగా చెప్తాం. కానీ మీరు చెప్పే మాట, మీరు గెలిచిన చోట మొత్తం మీ బలంతో గెలిచినట్టుగా ప్రచారం చేసుకుంటారు. ఇది మీరిచ్చే 1, 2 నామినేట్ పదవులు, ఇది 10 ఉంటే 20 ఉంటే ఒక పదవి 2 పదవి కూడా ముష్టి చేసినట్టుగా మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే ఈ పదవులకు సంబంధించి కూడా మీరే ఎంత ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, ఇది కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది, కనీసం పిలిచి చెప్తున్నారండి. కొన్ని నియోజకవర్గాలు అయితే ఏకంగా కొవ్వూరుల నియోజకవర్గాల్లో ఎంత ఇవ్వాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ప్రకటించాలో అప్పుడు ప్రకటిస్తారండి. అంటే జనసేనగా ఇన్ఛార్జ్ ఏంటి, జనసేన నాయకులేంటి? సరే నువ్వు ఒకటే ఇచ్చావు సరే, 10లో 15లో 10లోనో ఒకటి ఇచ్చారో ఇన్ఛార్జినో అక్కడున్న ఎవరైతే రెస్పాన్సిబుల్ స్థానిక నాయకుడిని పిలిచి, అయ్యా మేము ఎంతకన్నా ఇవ్వలేము, ఏమనుంటే పైన చెప్పుకోండి, మా అంకె ఇదేమి ఒకటి ఇస్తున్నామని చెప్తే ఆయన పైన చెప్పుకుంటాడో చెప్పుకోడో అది వేరే విషయం. ఇంకా చెప్పుకుంటే ఏం జరుగుతో పక్కన పెడదాం. ఆ ఒక్కటి కూడా ఏమంటాడు, అయ్యా నేను పైన చెప్పుకుంటాను తర్వాత సంగతి, ముందు ఆ ఒకటి ప్రకటిస్తున్నారు కదా, ఆ ఒకటి పలానా వ్యక్తికమని చెప్పి ఆయన చెప్తాడండి. అది కూడా లేదు. ఆ ఒకటి కూడా ఎవరికి ఇవ్వాలి వీళ్ళే చెప్తారు. ఇంకా మా పార్టీ ఎందుకు మేమెందుకేమన్నా, మా పార్టీ ఎందుకు మేమెందుకండి? ఇందుకోసమైనా పనిచేసింది. మండు టెండలో జెండాలు పట్టుకుని ఈదులు ఇల్లు తిరిగి చెమట కారుతుంటే ఒక పక్కన వడదెబ్బ తగిలి చచ్చిపోతామేమని భయం వేస్తున్నా కూడా జెండాలు పట్టుకుని తిరిగి అమ్మా అయ్యా కూటమికి ఓటేయండి, గాజు గ్లాసుకు ఓటేయండి, తెలుగుదేశానికి ఓటేయండి, కమలానికి ఓటేయండి అని చెప్పేసి తిరిగిన కార్యకర్తలు ఎవరు? ఏమవ్వాలి? మీ పార్టీ కార్యకర్తలు బాగానే చూసుకుంటున్నారు. మీ పార్టీ కార్యకర్తలు తిరిగారు, మా పార్టీ కార్యకర్తలు తిరిగారు, జనసేన బీజేపీ వాళ్ళు కూడా తిరిగారు. మీ పార్టీ కార్యకర్తలు బాగానే చూసుకుంటున్నప్పుడు మా పార్టీ కార్యకర్తలు కూడా మీ పార్టీ కార్యకర్తలు లాంటి వారు కాదా? మేము చూసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? మీ పార్టీ కార్యకర్తలను ఎలా చూసుకుంటున్నారో మా పార్టీ కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ నాయకులకి లేదా? మాకు ఉంది. మాది పార్టీనే. ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీనే, ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తుతో పోటీ చేసిన పార్టీనే మాది కూడా. మాకు ఉంది. మాది పార్టీనే. రాజకీయాల్లో బలాబలాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
తెలంగాణలో మీ పరిస్థితి చూసాం. తెలంగాణలో 2009లో మీ పరిస్థితి ఏంటి, 2024లో పరిస్థితి మేము చూసాం. కళ్ళ కనపడుతుంది ఇప్పటికేనో. ఏది శాశ్వతం కాదు, బలగాలు శాశ్వతం కాదు, అన్ని మారుతా ఉంటాయి, లెక్కలు మారుతా ఉంటాయి. ఇది పులి, ఇది అంటారు కదా వైకుంఠపాలి ఆటలో కింద పడిపోతే మళ్ళీ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అన్ని మారుతా ఉంటాయి, లెక్కలు మారుతా ఉంటాయి. రాజకీయం ఇప్పుడు ఒకేలాగా ఉండదు. మా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది, ఈరోజు మా నాయకుల మీద ఉంది, అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చెప్పండి? కార్యకర్తలు కూడా అందరు కూడా మీకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఇవ్వకపోతే అడుగుతారు రెండుసార్లు, అది చూడండి, క్లియర్ చేయండి అని చెప్పేసి అడగగలరు, కానీ అంతకుమించి చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళు లోకేష్ చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే అడగడం కాదు, అడుక్కోవాలంటున్నారు. వాళ్ళు సింపుల్ గా అడిగితే సరిపోదండి, అడుక్కోవాలండి వచ్చి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అడగడమే గొప్ప. ఆయన వ్యక్తిత్వానికి దానికి అడగడమే గొప్ప. అది కూడా అడుగుతుంది ఎవరికి? ఆయన కోసం కాదు, పార్టీ నాయకులకి, కేడర్ల కోసం ఆయన తగ్గి అడుగుతున్నారు. మా వాళ్ళకి ఇచ్చాను లిస్ట్ క్లియర్ చేయమని చెప్పి. అడుక్కోవడం అనే కాన్సెప్ట్ వచ్చిన రోజు నాడు గుర్తుపెట్టుకోండి, కూటమికి కాదు, తెలుగుదేశం పతనానికి అది తొలి మెట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కూటమికే కాదు, ఆయన స్థాయిని మీరు కల్పించిన రోజు నాడు ఇదేంటి వీళ్ళు ఎలా ఉన్నారు అన్న రోజు వచ్చిన నాడు కూటమి విచ్ఛిన్నము, కూటమి పతనం కాదు, తెలుగుదేశం పతనానికి తొలి మెట్టు అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. రాజకీయ చరిత్ర, రాజకీయం చాలా మారిపోయింది, చాలా 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 మార్పులు చెందింది. 2024 ఎన్నికల తర్వాత జగన్ ఆహో ఓహో తోపో అనుకున్నారు. జగన్ పరిస్థితి ఏంటో ఈరోజు మనం చూసాము, జగన్ ఎక్కడున్నాడో మనం చూసాము. కాబట్టి రాజకీయం చాలా చాలా మారింది, చాలా రంగులు మారాయి, చాలా బలాలు మారిపోయాయి. ఏది శాశ్వతం కాదు. మీరు సవ్యంగా ఉండాలనుకుంటే, కూటమి నడవాలనుకుంటే, 2029లో మళ్ళీ గెలవాలనుకుంటే, గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నానండి, గుండె మీద చేసి చెప్తున్నాను, మేము సిద్ధంగా ఉన్నాం. 2029లో కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు సిద్ధంగా ఉంటాము, ఎందుకు సిద్ధంగా ఉంటాము అంటే న్యాయబద్ధమైన ఓటాను మాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉంటాం, సైనికుల్లో ముందుకు వస్తాం. న్యాయబద్ధమైన ఓటాని మా నాయకులకి మేము అడుక్కోవడం లేదు. మీ పార్టీ మా పార్టీ, మీ పార్టీకి మాకు సంబంధం ఏంటి అసలు? మా నాయకులకి సంబంధించి మీ పార్టీ వాళ్ళు వేలు పెట్టకుండా మీ పని మీరు చూసుకుంటే మా పని మేము చూసుకుంటాం. అలాగే స్థానికంగా సంబంధించి ఏమైనా ప్రభుత్వ కార్యాలయాల పనులకు వీటి దగ్గర కూడా మీ వాళ్ళు ఫోన్ చేసి ఆపండి, చేయొద్దు అన్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాం మేము. అవన్నీ ఆపేయాలి. మా వాళ్ళు వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్నామండి, పనులు చేపించాలి కదా. అధికారంలో ఉన్నప్పుడు పనులు చేపిస్తే కదా ప్రజలు రేపొద్దున ఓట్లేసేది. అది ఎందుకు వేస్తారు జనాలు? ఎవరో ఒక రేషన్ కార్డు లేదా ప్రాబ్లం ఉంది వచ్చాడు, అయ్యా చేపిస్తామని చెప్పేసి, సరే ఎంఆ ఆఫీస్కి వెళ్తాము, కార్డు తీసుకెళ్తాము, మాట్లాడతాం, చేపిస్తాము, కరెక్షన్స్ చేపిస్తాము. ఆ చేపించినప్పుడే కదా అతను 10 మంది చెప్తాడు, ఫలానా ప్రసాద్ అనే వ్యక్తి మనకి పని చేపించాడు అని చెప్పేసి. రేపు ఓటు అడుగుతాకి వెళ్ళినప్పుడు తాత ఓటేస్తావంటే ఎందుకైనా మనవాడా నాకు ఎంత పని చేసి పెట్టామంటాడు. అంటే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఇంకోటి ఏంటంటే, జనసేన నాయకులకి స్థానికంగా ఎక్కడ ప్రజల్లో వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుందో, ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళిపోతారో అని చెప్పేసి ఎక్కడ చిన్న చితక పనుల కోసం వెళ్ళినా కూడా ఫోన్లు చేసి ఆపిచ్చే పరిస్థితికి ఈరోజు జనసేన టీడీపీ నాయకులు ఉన్నారండి. వీళ్ళ లక్ష్యం ఒకటే. కానీ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని వింటుంటే నాకు ఏంటంటే, వైసీపీ నాయకులకైతే అడ్డు చెప్పట్లేదంట. వైసీపీ నాయకులు అడ్డు చెప్పట్లేదంట, జనసేన నాయకులకే కొన్ని చోట్ల అడ్డు చెప్తున్నారంట. చాలా వింతగా ఉంది ఇదంతా. అంటే వాళ్ళ అర్థం ఏంటి? మాకు వైసీపీ వచ్చినా పర్లేదు కానీ జనసేన ఉండకూడదండి. ఇది ఏ కమ్మనైన గజ్జో, ఏ తుమ్మనైన గజ్జో, ఏ గజ్జో నాకు అర్థం కావట్లేదండి. ఏ రాజకీయం ఇది తలదిరిగిపోతుంట అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సమీక్షలు చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు స్థానిక కార్యకర్తలతోనూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ దృష్టికి వస్తా చెప్తా ఉంటారు, ఇలా జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని చెప్పేసి. ఇవి అనుకుంటావేమో ఎవరికి ఆడెక్కడ ఆడికేం తెలుసండి, ఎవరు తెలిసాడు తెలుస్తూ ఉంటాయి, ఎక్కడుండి ఛానల్స్ అక్కడ ఉంటా ఉంటాయి. నేను ఇన్యాక్టివ్గా ఉండొచ్చు, ఏం లేదు. ఇక్కడ ఇన్యాక్టివ్గా ఎందుకు ఉంటున్నామంటే ఏం లేదండి. ఏం చేస్తాను చెప్పండి? కూటమి అధికారంలోకి వచ్చింది, మనం చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. మీకేం లేదు, పక్కకి వెళ్ళిపోమంటున్నారు. పక్కకి వెళ్ళిపోమన్న తర్వాత కూడా మంచి గొడ్లకు గోవాకి చించేసుకుని బాధేసుకుని ఓడి కొట్టేసుకోవాలా? కూటమే అని చెప్పేసి వైసీపీ పడిపోవాలా? ఎందుకు పడిపోవాలి? దేనికి పడిపోవాలి? వైసీపీ పార్టీ మీద, అది ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు చేస్తారు.
ప్రతిపక్షంలో రాజకీయం చేస్తాడండి, వెళ్తా జనాల్లోకి వెళ్ళాలి కదా. ప్రతిపక్షంలో చంద్రబాబు గారు వెళ్ళలేదా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా? సరే, జగన్ అడ్డంకులు సృష్టించాడు, సృష్టించినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాము. కాబట్టి మీరు సృష్టించుకోండి అడ్డంకులు, ఎవరొద్దన్నాడు దానికి. టిట్ ఫర్ టాట్ అంటారు కదా, జగన్ చేసింది మీరు చేయండి, ఏం కాదన్నదాన్ని. మరి ఎందుకు మేము జగన్ మీద పడాలి ఈరోజు? దేనికోసం పడాలి? మళ్ళీ 2029లో కూడా మీకు కూటమి కోసం గుడ్డలు చించుకుని ఎండల్లో పడిపోయి సోయొచ్చి పడిపోయి చెమట కాపుచుకుంటూ వీధులను తిరిగి ఓట్లేపిచ్చి మళ్ళీ మీ దయాదాక్షిణ్యాల మీద అయ్యా 14 సొసైటీలో ఒకటే వండి అయ్యా అని చెప్పి అడుక్కోవాలి, మీ దగ్గరికి వచ్చి దిగసాగిపోవాలా? ఇక ముగించే ముందు చెప్తున్నా, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి, మధ్య స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు అనేవాళ్ళు పార్టీలు మారుతారు, వెళ్ళిపోతుంటారు. మాకు వాళ్ళతో పని లేదండి, పెద్దగా వస్తారు వెళ్ళిపోతుంటారు. కమాండ్గో వాళ్ళు ఏ పార్టీలు ఎప్పుడు ఉంటారో తెలియదు నాయకులు చాలా మంది. కింద స్థాయి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు ఇదే జనసేన పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చేసినా, ఏం చేసినా మీరు ఏదో చేద్దాము అనే భ్రమంలో ఉన్నారు. చేద్దామని చెప్పేసి మాలో మేము తర్జన భర్జన పడినా ఏం పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉంటారు, కింద స్థాయి నాయకులు అలాగే ఉంటారు, జన సైనికులు అలాగే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడికి వెళ్ళాం, అలాగే స్టిక్ అయిపోయి ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే ప్రయాణం చేస్తాం మేము. సో ఆయన్ని మా నుండి ఎప్పటికీ మీరు దూరం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారి బలం, బలగం, బలహీనత అంతా మేమే. జన సైనికులు, అభిమానులు, కింద గ్రామ స్థాయి నాయకులు అలా పార్టీని అంటిపెట్టుకుంటాం, పార్టీతోనే ఉంటాం, చెప్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, మా అభిప్రాయాలను చెప్తాం, బహిరంగంగా చెప్తాం. ఎందుకంటే 4 గోళ్ల మధ్య చెప్పినప్పుడు ఇది జరగనప్పుడు బహిరంగంగా వస్తుంది. ఏ సమస్య అయినా ముందు 4 గోళ్ల మధ్యనే దానికి చర్చలు జరుగుతాయి. 4 గోళ్ల మధ్య జరగనప్పుడు వచ్చేది రోడ్డు మీదకి వచ్చేది సమస్య. ఆ రోడ్డు మీద నుంచి పేపర్కి వెళ్ళిద్ది, ఆ పేపర్ నుంచి టీవీకి వెళ్ళిద్ది, ఆ టీవీ నుంచి దేశం అంతా వెళ్ళిపోద్ది. ఎక్కడైనా జరిగేది ఇదంతా కూడా. ఈరోజు కొవ్వూరులో జరగవచ్చు, రేపు ఇంకో నియోజకవర్గం జరుగుతుంది. కొవ్వూరులో ఇన్ఛార్జ్ గారు సస్పెండ్ చేశారు, రేపు జనసేన కార్యకర్తలు 100 మంది జెండాలు పట్టుకొస్తారు. పార్టీ సస్పెండ్ చేయగలరు కార్యకర్తల్ని? ఏ పార్టీ కూడా కార్యకర్తలను సస్పెండ్ చేసే పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలో లేదులేండి. జనసేన ఏ పార్టీ కూడా చేయదు, కార్యకర్తల్ని సస్పెండ్ చేయదు కదా. సందర్భంగా జనసేన నాయకులు ఎవరైనా నిరసన తెలియజేయాలనుకుంటే సింపుల్, మీరు ఎలమాకండి, మీకెందుకు, పంపించండి. ఒక 100 మంది కుర్రోళ్ళని పంపించండి, వెళ్ళి కూర్చుని నిరసన తెలియజేస్తారు. మనం కావాల్సింది మనం చెప్పడం, ఇది సమస్య అని చెప్పడం వరకే మన బాధ్యత, అంతే కదా. మనం చెప్పాలి, ఎలా చెప్తే ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ అక్కడ ఉండాలా? అక్కర్లేదు కదా, చెప్పేసండి వెళ్ళి. తప్పేం లేదు, దీనిలో తప్పేం లేదు. కూటమి విచ్ఛిన్నం అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అనుకుంటే కూటమి విచ్ఛిన్నం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉందా, టీడీపీ మీద లేదా? 2024 ఎన్నికల సమయంలో టీడీపీ మహాసేన రాజేష్ అనే వ్యక్తిగతంగా ఇటువంటి వాడు మనకు అనవసరం అండి. వ్యక్తిగతంగా వాట్ ఈజ్ హీ, అతని స్థాయి, సామర్థ్యం మనకు అనవసరం, పక్కన పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ హోదాలో కూటమిలో ఉన్న జనసేన పార్టీని ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానన్నాడు. ఆడే, ఎందుకంటే మా పార్టీని ఓడిస్తానన్న వాడిని గావెందుకంటే ఆడు మీసాలు తిప్పాడు, తొడలు కొట్టాడు, గుండులు బాదుకున్నాడు, జబ్బలు జరిచాడు. ఈ తెలుగుదేశం పార్టీలు ఈ రోజుకి కొనసాగుతున్నాడే. మన కమ్మగా అమెరికా కూడా పట్టుకొచ్చారు కదా వేసాలు వేయించుకుని మీరు చాలా. మరి మీకు అంత ఆత్మీయుడు అయిపోయాడు కదా. అంటే కూటమి విచ్ఛిన్నానికి పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి, కూటమి విచ్ఛిన్నానికి పనిచేసిన, కూటమి ఓటమికి పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మహాసేన రాజేష్. మరి తెలుగుదేశం నుండి ఈ రోజుకి చర్యలు తీసుకోలేదు కదా అతని మీద. చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేల మీదే పబ్లిక్ గా మీటింగ్లు పెడుతున్నారు టీడీపీ నాయకులు, జనసేన ఎమ్మెల్యేల మీదే. వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. మరి వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు కదా. మరి ఎందుకని ఒక జనసేన పార్టీ మాత్రమే మాట్లాడితే కూటమి విచ్ఛిన్నము, కూటమికి వ్యతిరేకము, ఈ కూటమి గైడ్ లైన్స్ దాటొద్దు, కూటమి ఎంతసేపు కూటమి గైడ్ లైన్స్ అంటారు. మన జనసేన పార్టీకే పట్టిందా మొత్తం అంతా కూడా? మనకే పట్టిందా? తెలుగుదేశానికి గైడ్ లైన్స్ లేదా? ఎన్నికల్లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తా అని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి చెప్పొచ్చా? ఒక వ్యక్తి చెప్తే డోంట్ కేర్, ఆడేవాడ గాలగ్గాడా మనకు అనవసరం. కానీ ఒక అధికార ప్రతినిధి చెప్పినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి లేదా? జనసేన పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. వీడియోలు కూడా వస్తున్నాయి కదా బయటికి. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ నుండి? జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద ఏపీఎల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి కదా.
వాళ్ళ ఏబిఎన్ అంటే తెలుగుదేశం ఏబిఎన్ రెండు ఒకటే. ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేస్తున్నారు కదా ఎల్లో మీడియాలు ఈ రోజు నాడు. ఇవెందుకు వీళ్ళు వాళ్ళని ఆపట్లేదు అంటే, జనసేన మీద టీడీపీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, పార్టీని ఓడిస్తాం శబ్దాలు చేయొచ్చు, తొడలు కొట్టు మీసాలు కొట్టొచ్చు, తిప్పొచ్చు, జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేయొచ్చు, ఏమని చేయొచ్చు. కూటమి విచ్ఛిన్నం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూటమి విచ్ఛిన్నం చాలా బలంగా ఉంటుంది. అంటే టీడీపీ వాళ్ళు చేసేది ప్రతి బలంగా కడుతున్నారు ఇంకా. కానీ మన జనసేన పార్టీ నుండి ఒక మాట అంటే న్యాయబద్ధంగా రావాల్సిన వాటా ఇవ్వడం లేదు. అది కూడా వాళ్లే ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తున్నారని చెప్తే విచ్ఛిన్నం అయిపోతుంది కూటమి. ఈ చిన్న చిన్న విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళవు. అందరూ అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని చెప్పేసి. ఆయనకున్న పని ఒత్తిడి, ఆయనకున్న పని భావము, ఆయన ఎన్నెన్ని చూసుకుంటారు ఒక వ్యక్తి. ఎవరికో అప్ చెప్తారు తీసుకెళ్లి, ఇవన్నీ ఎవరో హ్యాండిల్ చేస్తుంటారు. ఏదో రిపోర్ట్ ఇస్తుంటారు పైకి, ఏదో జరిగిపోతుందని చెప్పేసి, అబద్ధ కల్పనలో అబద్ధాలతో ఏదో అద్భుతాలు జరిగిపోతుందని చెప్పేసి. ఏమి జరిగిపోదో, ఎక్కడా ఏమి జరిగిపోదో. కొవ్వూరు ఇన్ఛార్జి గారు ఏదో చేస్తే మాత్రం కూటమి కూడా విచ్ఛిన్నాలు అయిపోతే అశాంతి వేగిపోద్దా రాష్ట్రంలో? అంతకన్నా పెద్ద జోక్ ఏమైనా ఉందా? అది పెద్ద జోక్. అది ఏది జరిగిపోతే ఇంకెందుకు ఇంకా రిపోర్ట్ ఇచ్చేది తయారు చేసేది ఎవరో? ఇప్పుడు నేను మాట్లాడటాను అయిపోద్దా? మహాసేన రాజేష్ వచ్చి టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ జనసేన పార్టీని ఓడితో తొడగొట్టాడు. ఏమైనా జరిగింది అక్కడేమన్నా ఆ టైంలో? 100 మంది 100 ఉంటారు, 100 మంది 100 అంటూ ఉంటారండి. 100 అభిప్రాయాలు ఉంటా ఉంటే పార్టీ అయిన తర్వాత ఒక ఇంట్లోనే నలుగురికి పడదు. ఒక ఇంట్లో కుటుంబ సభ్యులకే సఖ్యత ఉండదు ఈ రోజుల్లో. అంటే ఇంత పెద్ద పార్టీలో నాయకుల్లో ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా బయటికి ఎందుకు వస్తున్నాయి? జిల్లా స్థాయి నాయకత్వాలు, రాష్ట్ర స్థాయి నాయకత్వాలు పరిష్కరించకపోవడం వల్ల, వాటిని పట్టించుకోకపోవడం బయటకు వస్తున్నాయి. కొవ్వూరికి సంబంధించిన అంశంలో 14 సంబంధించి 3 కావాలని జనసేన వాళ్ళు అన్నప్పుడు జిల్లా స్థాయి నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం కల్పించుకుని దాన్ని సాల్వ్ చేస్తుంటే, ఎందుకంటే వాళ్ళు పట్టుబట్టారు మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి, మాకు కావాలంటున్నారు గోహెడ్ అని చెప్పేసి. ఆయన బయటకు రావాల్సిన పరిస్థితి, రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి లేదు కదా. ఆయన ధైర్యంగా రోడ్డు మీద వచ్చాయండి. ధైర్యంగా రాలని ఎంతమంది ఉన్నారు. ఎన్నో నియోజకవర్గాలు బయటకు రాలేకపోతున్నారు. ఎందుకు లేనిపోయింది మళ్ళీ పార్టీ దృష్టిలో బ్యాడ్ అయిపోతాము అనవసరంగా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు జనసేన అంటే అభిమానం, జనసేన వదలలేదు. జెండా మళ్ళీ పార్టీని వదిలే పరిస్థితి ఎందుకు మనకు వస్తుంది? కష్టపడి పని చేసాం కదా ఎన్నాళ్ళు, సరే మన పార్టీలో ఉన్నాము, జరిగిద్దని చెప్పేసి ఉండిపోతున్నాం. చాలా మంది ఉండిపోతున్నారు. వెంకటేష్ గారు రాయలసీమలో రాయలసీమలో 5% కూడా లేదండి. 5% కూడా లేదు. అసలు మాడే పని లేదు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే సున్నాలో, కొన్ని సున్నా. ఇది సొసైటీలో 15 ఉన్నాయా? 0 వేసుకో. విద్యా కమిటీలో 30 ఉన్నాయా? 1 వేసుకో. 30 కదా బాగోదు. రాయలసీమ పరిస్థితి నాకు తెలుసా, నియోజకవర్గాల్లో 1 వేసుకో. ఇది పలాంది ఆసుపత్రి కమిటీ ఉందా? 10 ఉన్నాయా? వదిలే, తీసేయండి, జనసేన మనకు అక్కర్లేదు. అయిపోయిందా? అయిపోయింది, తీసేయండి లిస్ట్. ఇది పరిస్థితి. రాయలసీమ అనే కాదు, అసలు అత్యంత జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గమైన కొవ్వూరులో కూడా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు రాయలసీమలో మనం మాట్లాడేదేమని చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు, గోదావరి జిల్లాలో ఇటువంటి బిహేవియర్ ఉన్నప్పుడు మిగతా చోట్ల ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది? ఈ ఉన్న సంగతి తెలుగుదేశం నాయకత్వం తెలుసు. వాళ్ళు కావాలని పై స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు, కింద స్థాయి వీళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది చూద్దామండి. అధినేత నిర్ణయానికి విలువిచ్చి అధినేతకి వదిలేద్దాం. ఆయన పని భారం వల్ల, పని ఒత్తిడి వల్ల అన్ని చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఇలా మోసాలు చేస్తున్నారు. నమ్మిన వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నమ్మిన వాళ్ళు చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదంతా జరుగుతుంది. జరిగిద్ది, చూద్దాం. కొవ్వూరుకు సంబంధించి పార్టీ ఇంకోసారి ఆలోచన చేయాలి. ఆయన మీద సస్పెన్షన్ సంబంధించి మరొక్కసారి ఆలోచన చేయాలి. మన పార్టీయే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ చాలా పార్టీల్లో కూడా సస్పెన్షన్స్ ఇచ్చి కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మోనార్క్ అంటా కావదు, రాజకీయాల్లో మోనార్క్ అంటా కావదు. మళ్ళీ దాని మీద సమీక్ష చేసి అసలు నిజంగా ఏం జరిగింది అనేది, మళ్ళీ అవసరం మీద ఒక మనిషి అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ ఒక మనిషిని పంపించి వాస్తవంగా ఏం జరిగిందని తెలుసుకుని ఆయన మీద సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటే జనసేన పార్టీ కార్యకర్తల్లో కొంతవరకు ఆత్మధైర్యం అనేది నింపుతారండి మీరు. కానీ దాన్ని కొనసాగిస్తే మాత్రం పార్టీ కార్యకర్తల్లోకి చాలా 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 రాంగ్ ఇండికేషన్స్ వెళ్తున్నాయండి. పార్టీ క్యాడర్లోకి చాలా రాంగ్ మెసేజ్ పంపిస్తుంది, జనసేన పార్టీని పంపిస్తుంది. టీడీపీ వాళ్ళు చేసే దాన్ని సమర్థించినట్టుగా ఉంది ఈ రోజునాడు. ఏదో సామెత చెప్పినట్టుగా వాళ్ళు గిల్లితే గిల్లించుకోండి కానీ మీరు
అయ్యా అమ్మో అనొద్దు, కొడితే కొట్టించుకోండి గాని కొట్టాడు అనొద్దు, కొట్టాడు అనొద్దు, ఏడవద్దు అన్నట్టుగా ఈరోజు ఈ వ్యవహార శైలి నడుస్తుంది ఇక్కడ. దీనికి ఖచ్చితంగా ఇదే ఈ పార్టీ క్యాడర్కి ఖచ్చితంగా ఇది మంచిది కాదు. పార్టీ క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ ఉంటుందండి. పార్టీ క్యాడర్ బలంగానే ఉంటుంది. జనసేన పార్టీలు ముందు చెప్పుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, అభిమానులు, గ్రామస్థాయి నాయకులు, ఇదే మన జనసేన పార్టీ. మధ్యలో అదంతా కూడా అంతా మాయా ప్రపంచం. అది ఆ టైంకి వస్తా వెళ్ళిపోతాడు. కొంతమంది నాయకులు ఉండొచ్చు, కొంతమంది మన తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు కావచ్చు, కొంతమంది నిజాయితీగా పనిచేసేవాళ్ళు నరసాపురం కావచ్చు, కొంతమంది నాయకులు నేను కాదంటలేదు, బట్ హోల్సేల్ గా చెప్తున్నాను అనమాట. కొంతమందిని తీస్తే మిగతా అంతా కూడా కమ్ అండ్ గో బ్యాచ్ వస్తా వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళతో మనకి పెద్దగా ఇబ్బంది వాతావరణం అయితే మనకు ఉండదు. కానీ కింద స్థాయి నాయకుల్ని, కార్యకర్తలు మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. వీళ్లే పార్టీకి మూల స్తంభాలు, పార్టీకి సర్వం సర్వస్వం. వీళ్ళు లేకపోతే పార్టీ లేదు.